మనలో చాలా మంది ఇష్టంగా తాగే థమ్స్ అప్, కోకోకోలా, పెప్సీ ఇలాంటి డ్రింక్స్ మీరు అందరూ తాగే ఉంటారు. కానీ కొన్ని రోజుల్లో మన ఇండియా నుండి ఇవైతే కనుమరుగు అవ్వబోతున్నాయి. అవును, మీరు వింటుంది నిజమే. రాబోయే కొన్ని రోజుల్లో ఈ డ్రింక్స్ అయితే మనకి ఇంకా దొరకవు. అయితే ఇప్పుడు ఎలా అనుకునే వాళ్ళకి రిలయన్స్ జియో లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలకి అధినేత అయిన ముఖేష్ అంబానీ గారు అయితే 20 సంవత్సరాల క్రితం మూతపడిపోయిన కంపెనీ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీయే క్యాంప్ కోలా. ఈ క్యాంప్ కోలా ఒకప్పుడు కోకోకోలా లాంటి పెద్ద పెద్ద కంపెనీలని షేక్ చేసేసింది. కానీ ఏం జరిగిందో తెలియదు, ఒకసారిగా కనుమరుగైపోయింది. ఆ క్యాంప్ కోలానే మళ్ళీ మన ముఖేష్ అంబానీ గారు స్టార్ట్ చేసి ఈ కోకోకోలా, థమ్స్ అప్, పెప్సీ లాంటి విదేశీ డ్రింకులని మన ఇండియాలో లేకుండా చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు కోకోకోలా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు షేక్ చేసిన ఈ క్యాంప్ కోలా సడన్ గా ఎందుకు కనుమరుగైపోయింది, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంక లేట్ చేద్దాం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ వీడియో మన వెస్ట్ గోదావరి ఫేమస్ డ్రింక్ అయిన ఆతోస్మే చేద్దాం అనుకుంటున్నాను. చేయమంటారా వద్దంటారా కింద కామెంట్ లో కామెంట్ చేయండి. క్యాంప్ కోలా స్టార్ట్ అయింది 1977లో, 48 సంవత్సరాల క్రితం. క్యాంప్ కోలా మొత్తం 3 రుచులతో స్టార్ట్ అయింది. కోలా ఫ్లేవర్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, లెమన్ ఒకటి. ఈ 3 ఫ్లేవర్లతో స్టార్ట్ అయిన ఈ క్యాంప్ కోలా అయితే మన ఇండియా మొత్తం చాలా గుర్తింపు అయితే తెచ్చుకున్నది. కానీ ఒకే ఒక్క డ్రింక్ కోకోకోలా వల్ల ఈ క్యాంప్ కోలా ఎందుకు పడిపోయింది మనం తెలుసుకోవాలంటే ముందు ఈ కోకోకోలా హిస్టరీ అయితే తెలుసుకోవాలి. కోకోకోలా 1886లో జర్మనీలో అయితే స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి చాలా ఫేమస్ అయిన ఈ కోకోకోలా అయితే మనకి 1956లో మన ఇండియాలోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది. 1956లో ఎంట్రీ ఇచ్చిన ఈ కోకోకోలాకి అయితే ఇంక ఎటువంటి సాఫ్ట్ డ్రింక్స్ గట్ట పోటీ లేకపోవడం వల్ల మన ఇండియాలో తిరుగు లేకుండా నెంబర్ 1 స్థాయిలో అయితే ఈ కోకోకోలా అయితే నడుస్తూ ఉన్నది. అసలు ఈ కోకోకోలాకి డ్రింక్ బాటిల్స్ అన్ని సప్లై చేసేది ప్యూర్ డ్రింక్స్ అనే ఒక కంపెనీ. ఈ ప్యూర్ డ్రింక్స్ అన్న కంపెనీయే కోకోకోలా ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా మెటీరియల్ కూడా మెయింటైన్ చేసేది. ఇంకా ప్యూర్ డ్రింక్స్ కంపెనీ కోకోకోలా కలిసి ఇండియాలో ది నెంబర్ 1 సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కింద ఒక కింగ్ లా పాలించింది కోకోకోలా. అప్పట్లో ఈ కోకోకోలాతో కలిసి పనిచేసిన ఈ ప్యూర్ డ్రింక్స్ కంపెనీలోనే 2800 మంది ఎంప్లాయీస్ అయితే పనిచేసేవాళ్ళు. ఇంకా దాంతోపాటు కోకోకోలా కూడా మన ఇండియాలో చాలా బ్రాంచెస్ అయితే ఓపెన్ చేసింది. కానీ అప్పుడే 1973 మన ఇండియాలోకి అయితే ఒక కొత్త యాక్ట్ అయితే అమల్లోకి వచ్చింది. ఆ యాక్ట్ వచ్చి ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ అసలు ఎలా పనిచేస్తుంది అంటే విదేశీ కంపెనీలన్నీ 60% షేర్ ఇండియాకైతే ఇవ్వాలి. దాంతోపాటు విదేశీ కంపెనీలు ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే అసలు వీళ్ళు ఆ ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తున్నారో అన్న ఇన్ఫర్మేషన్ మన ఇండియాకి ఇవ్వాలని ఈ యాక్ట్ అయితే చెప్తుంది. కోకోకోలా అయితే ఈ యాక్ట్కి అయితే ఒప్పుకున్నది 60% షేర్ ఇవ్వడానికి. కానీ ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే కోకోకోలా ఒప్పుకోలేదు. ఎందుకంటే కోకోకోలా ఒక ఫార్ములా అయితే ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఈ ఫార్ములా తెలిస్తే వేరే వేరే కంపెనీలు కూడా వీళ్ళకి డీట్గా ఇంకో కంపెనీ అయితే పెడతారు, మళ్ళీ వీళ్ళ సేల్స్ పడిపోతే అన్న ఒక కారణంతో కోకోకోలా కంపెనీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఇంక ఈ కంపెనీ అయితే మన ఇండియా నుండి అయితే వెళ్ళిపోయింది. ఇంకా కోకోకోలా వెళ్ళిపోవడంతో ఇప్పటికీ మన ఇండియన్స్ అందరూ ఈ కోకోకోలాకి అయితే చాలా అలవాటు అవ్వడంతో ఇంకా అసలు మన ఇండియాలోనే ఎటువంటి సాఫ్ట్ డ్రింక్ అయితే లేదు. అప్పుడే ప్యూర్ డ్రింక్స్ ఒక అధినేత అయిన మోహన్ సింగ్ గారు అయితే 1977లో గవర్నమెంట్ నుండి పూర్తి పర్మిషన్ అయితే తీసుకుని ఈ క్యాంప్ కోలా కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. అప్పట్లోనే మన కోకోకోలా కంపెనీకి అయితే ఈ ప్యూర్ డ్రింక్స్ అన్న వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇంకా సప్లైలో బాగా కొంచెం నాలెడ్జ్ ఉండడంతో కోకోకోలా వెళ్ళిపోయినా సరే వీళ్ళైతే చాలా బాగా వాళ్ళ సేల్స్ని అయితే పెంచుకున్నారు. దీంతో పాటే ఇదే అదునని చూసుకున్న పార్లేజీ అయితే థమ్స్ అప్ అన్న బ్రాండ్ని అయితే దింపింది. కానీ ప్యూర్ డ్రింక్స్ కున్న ఎక్స్పీరియన్స్తో మార్కెటింగ్ అయితే చాలా బాగా చేసి ఈ థమ్స్ అప్ని కూడా దాటుకుని సేల్స్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోయింది క్యాంప్ కోలా అయితే. ఇంకా స్ట్రాటజీస్ అన్ని చాలా బాగా వాడి ఇంకా పెద్ద పెద్ద స్టార్లతో కట్టాని అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చి అప్పట్లోనే 1980లో సల్మాన్ ఖాన్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి క్యాంప్ కోలా అయితే అడ్వర్టైజ్మెంట్స్ అయితే నడిపింది. ఇంకా దాని మూలని చాలా బాగా రీచ్ అయింది క్యాంప్ కోలా జనాల్లోకి. ఇంకా అప్పుడే క్యాంప్ కోలా మొత్తం 3 ఫ్లేవర్లను అయితే వదిలింది. ఆ 3 ఫ్లేవర్లు వచ్చి క్యాంప్ కోలా ఒకటి, క్యాంపా ఆరెంజ్ ఒకటి, క్యాంపా లైమ్ ఫ్లేవర్స్. ఈ 3 ఫ్లేవర్స్ అయితే క్యాంప్ కోలా లాంచ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు పార్లేజీ కంపెనీ కూడా థమ్స్ అప్ మరియు లిమ్కా అనే ఫ్లేవర్స్ అయితే లాంచ్ చేసింది. ఇంకా 1980 వచ్చినప్పటికీ క్యాంప్ కోలా మొత్తం 50 ఫ్యాక్టరీలు మొత్తం ఇండియా మొత్తం మీద స్థాపించి చాలా మందికి అయితే ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చింది. 1977 నుండి 1991 వరకు 15 సంవత్సరాల వరకు ఈ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలోనే నెంబర్ 1 కింగ్ కింద ఈ క్యాంప్ కోలా అయితే నడిచింది. కానీ మళ్ళీ క్యాంప్ కోలాకి పతనం అయితే మొదలైంది. 1998లో అప్పటి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ఇండియా అనే యాక్ట్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ఇంకా ఇదే మంచి అదునుగా చూసుకున్న కోకోకోలా కంపెనీ అయితే మళ్ళీ ఇండియాలోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. ఈ కోకోకోలా ఆల్రెడీ ఇండియాలో ఫేమస్ అయి ఉండడంతో అందరూ ఈ కోకోకోలాకి అలవాటు ఉండడంతో కోకోకోలా అయితే చాలా గమ్మునే సేల్స్ అయితే పెంచుకుంది.
ఇక కోకోకోలా పార్లేజీ కంపెనీ అయిన థమ్సప్ మరియు లిమ్కాన్ కూడా సొంతం చేసుకున్నది కోకోకోలా అయితే. అప్పుడే మార్కెట్లోకి ఇంకొక వ్యక్తి అయితే ఎంట్రీ ఇచ్చారు, అదే వచ్చి పెప్సీ. ఈ ఫైట్లోకి పెప్సీ కూడా అయితే ఎంట్రీ ఇచ్చింది. పెప్సీ ఇంకా కోకోకోలా ఒకదాని మించి ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంకా సెలబ్రిటీస్తో కట్ట యాడ్లు అయితే చేసి వీళ్ళ సేల్ని అయితే అలా ఉండకుండా పెంచుకుంటూ చాలా హై మార్జిన్ అయితే చేశారు. ఈ ఫైట్లోనే క్యాంపుకోలా అయితే దాని సేల్స్ అయితే చాలా తగ్గిపోతే వచ్చినాయి. ఎందుకంటే కోకోకోలా పెప్సీ ఈ క్యాంపుకోలా కన్నా చాలా లో ప్రైస్ అయితే ఇవ్వడంతో ఈ క్యాంపుకోలా ఒక సేల్స్ అయితే తగ్గిపోతూ వచ్చినాయి. కానీ క్యాంపుకోలా 15 సంవత్సరాలు నష్టాలు చూస్తూనే 1991 నుండి 2001 వరకు గెంటుకుంటూ అయితే వచ్చింది. కానీ ఇంకా 2001లో క్యాంపుకోలాని అయితే మొత్తానికి మూసేయడం అయితే జరిగింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత అంబానీ గారు రిలయన్స్ మార్ట్లోకి అయితే ఈ క్యాంపుకోలాని అయితే తీసుకొచ్చారు. 2022లో ప్యూ డ్రింక్స్ దగ్గర నుండి ఈ క్యాంపుకోలా ఒక పేటెంట్స్ అన్నిటిని 22 కోట్లకైతే కొని మళ్ళీ క్యాంపుకోలా సేల్స్ని అయితే స్టార్ట్ చేశారు అంబానీ గారు అయితే. 2022 నుండి ఇప్పుడు 2025 వరకు క్యాంపుకోలా అయితే చాలా బాగా రన్ అవుతూ వచ్చింది. అది కూడా ఎందుకంటే కోకోకోలా మరియు పెప్సీ వాడిన ఈ ప్రైస్ రెడ్యూసింగ్ స్ట్రాటజీనే క్యాంపుకోలా కూడా వాడింది. ఇప్పుడు క్యాంపుకోలా అయితే పెప్సీ, థమ్సప్, కోకోకోలా కన్నా 50% ప్రైస్ అయితే డ్రాప్లోనే అమ్ముతున్నారు. అంటే 50% ప్రైస్ తక్కువలోనే క్యాంపుకోలా అయితే దొరుకుతుంది. ఇక క్యాంపుకోలా ఒక యూనిక్ టేస్ట్ వల్ల క్యాంపుకోలా అయితే చాలా సక్సెస్ అయితే అయ్యింది. మనం ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా సరే క్యాంపుకోలా తెలుసా అంటే తెలుసనే అంటారు. ఎందుకంటే అంత బాగా అయితే ఇప్పుడు ఫేమస్ అయితే అయింది క్యాంపుకోలా. క్యాంపుకోలా అయితే చాలా బాగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేస్తూ మనకి ఏ షాప్లోనే దొరుకుతుంది క్యాంపుకోలా అయితే. ఇక ఎవరిని అడిగినా ఎంత చిన్నపిల్లని అడిగినా ఈ క్యాంపుకోలాని గుర్తుపెట్టే స్టేజ్కి అయితే వెళ్ళింది. ఇంకా అప్పుడు 1998లో సల్మాన్ ఖాన్ గారితో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఈ క్యాంపుకోలా అయితే ఇప్పుడు 2025లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఉన్నారు. ఇంకా దాన్ని బట్టి చూసుకోవచ్చు మనం క్యాంపుకోలా ఎంత రేంజ్కి వెళ్ళిందో అన్నది. ఇంకా నెక్స్ట్ అయితే నేను మన వెస్ట్ గోదావరి ఫేమస్ డ్రింక్ అయిన ఆతోసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమంటారు, చేయమంటారా? ఇంకా లేదు మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి, దాని మీద క్లియర్ కట్ వీడియో అయితే చేస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో మీరు చేసి ఒక లైక్ అయితే మన ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.